ఈ బోకర్గాడు ఈ లుచ్చగాడు ఏంది ఎంత అబద్ధం ఆడతాడు లుచ్చ ఆవుల పాగల్గాడు ఎందుకు తిడుతున్నావు ముఖ్యమంత్రి పాగల్ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ప్రజలు కోరుకున్నది చెయ్యి మంచిగా చెయ్యి ఒక్క పునాది రాయలేదు కేసీఆర్ ఆర్బీఐ సెంటర్ నివేదిక ఇచ్చింది ఎంత 3,30,30,000 కోట్లు ఈ బోకర్ గాడు 7 లక్షల కోట్లు అని చెప్తాడు ఆర్బీఐ సెంటర్ గవర్నర్ నివేదిక ఇచ్చింది కేసీఆర్ అప్పులా అప్పు విషయంగా కానీ 8 లక్షల కోట్లు వేసిండు లేదు 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 3,30,000 కోట్ల కేసీఆర్ చేసింది 10 ఏళ్లకు వీడు ఈ బోకరు ఒక్క పునాది రాయలే 2,50,000 కోట్ల అప్పు చేసిండు 2 ఏళ్లకు 22 ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడతాం ఫుట్బాల్ ఆడతాం రైతులు ఫుట్బాల్ ఆడతాం రమ్మను రైతు ముంగత ఎవరు మొన్న మన సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా అయిపోయినాక తెల్లారి మీటింగ్ పెట్టిండు కదా ఆ మీటింగ్ లా నేను రైతు భరోసా ఇస్తానా 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఇస్తానా ఇటు పోతే సన్న బియ్యం ఇస్తానా ఇవన్నీ చెప్తాను సంటరి అవి వీడు ఇంతకెళ్ళి ఇస్తాడా ఏమి ఇస్తలేడు ఇప్పుడు చూద్దామా ఈ ఏడాదిన్నర వరకు మొత్తం అయిపోతుంది వీని రేవంత్ రెడ్డి ఏముండదు మొత్తం పోలీస్ శాఖ దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నాడు ఎవ్వరికి మంత్రి శాఖ ఇవ్వలేదు జూబిల్లాతో ఎలక్షన్ ముందర మంత్రి పదవి ఇచ్చిండు చేసేది ఏమున్నది అంత దూరంకి వెళ్ళి వచ్చినావు కదా కేసీఆర్ ని కలుతా అని వచ్చినావు మరి ఏం చెప్పదా కేసీఆర్ మా బాబు ఏం చెప్తా అనుకున్నావు కేటీఆర్ మా బాబు ఏం చేసిండు ఈ బోకర్ గాడు ఏం చేసిండు ఈ 2 ఏళ్ల వరకు ఏం చేసిండు ఈ బోకర్ పాగల్ లుచ్చా అవునా పాగల్ లుచ్చా ఏం చెప్తుండు ప్రజలను మబ్బి పెట్టి ఓట్లు వేయించుకొని ఈ ఖర్చు చేస్తుండు నువ్వేం పని చేస్తావు ఫుట్బాల్ ఆడడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు వ్యవసాయం నేను రైతు బిడ్డను ఇప్పుడు యూరియా బస్తాలు దొరుకుతలేవు కదా యూరియా బస్తాలు మన వానకాలం ఇచ్చిండా ఇప్పుడు సుత అమ్ముకుంటాడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కాయి వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటారు రైతులను నాశనం చేస్తారు ఈ బీజేపీ కాంగ్రెస్ చేయబట్టి రెండొకటే తోడు దొంగలు రైతులకు యూరియా బత్తాల కొరకు యాప్ పెడతాడట కదా యాప్ వన్ బొంద వన్ ముఖము వన్ లుచ్చా ఏం బోకర్ రైతులను నాశనం చేస్తుండు పులిసింతల ప్రాజెక్టులు నీళ్లు దంచుకొని పిస్తారు నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం ఎడా రైతు చూడుకో ఈ పాగలు బచ్చావతాల ట్రిబ్యునల్ వాళ్ళు నీళ్ళ పంపని జలాసంగా ఎందుకు చెప్పిస్తలేడు ఈ బోచిడిక్కో లుచ్చా ఎందుకు చెప్పిస్తలేడు జలాసంగాన్ని పట్టి బచ్చావతాల ట్రిబ్యునల్ వాళ్ళు నీళ్ళ పంపని చెప్పి 2 లక్షల ఉద్యోగులు అన్నాడు కేసీఆర్ 50,000 ఇచ్చినా నేను ఇచ్చినా అంటాడు అవి కేసీఆర్ వ్యక్తి గెలిచినాక 20 రోజులకి ఇచ్చివి అవి నేను ఇచ్చినా అంటాను అంత 5,000-6,000 నౌకరు ఇయ్యాలి ఏం పాగల్ లుచ్చా ఏం చేస్తారు తులం బంగారం అన్నాడు ఏది ఆడలకు కూటీలు అన్నాడు పోతే 2,500 అన్నాడు 6 గ్యారంటీలల్లా 420 గ్యారంటీలు మరి ఒక్కొక్క నెలకు బడ్జెట్ పెట్టానంటే 450,000 కోట్ల బడ్జెట్ కావాలి యాడికి వెళ్ళి చెప్తాడు బడ్జెట్ చెట్టు ముద్రేస్తాడా చెట్టుకు తెంపుతాడా ఈ అమీరాన్ని ఎందుకు ఇచ్చిండు 450,000 కోట్లు కావాలి నెలకు బడ్జెట్ ఏది నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా ముఖం మళ్ళా తాపకు నేనే అత్త అధికారంలోకి అంటాడు ఎవడు అయినా ముఖము మళ్ళా తాపకు ఎవరు కొండాల రెడ్డి తిరుపతి రెడ్డి లేకపోతే అల్లుడు అన్ని సంపాదించి పెడుతుండు కుటుంబ పాలన కేసీఆర్ ఎట్లన్నాడు వాణి కుటుంబ పాలన ఇందిరాగాంధీ కుటుంబ పాలన కాదు వాడు చేసే పనులన్నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంతా పడిపోయింది ఏం చేస్తుండు చెప్పు ఏం చేస్తుండు రాష్ట్రాన్ని నాశనం చేసిండు అప్రపాలు చేసిండు కేసీఆర్ 10 ఏళ్లకు 3,30,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లకు 2,50,000 కోట్ల 7 లక్షల కోట్ల మెత్తుకుంటున్నావు అవులా నేను చేసిన అప్పులన్నీ కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలో పోతా నెలకు 4,000 కోట్లే కట్టేటి మిత్తి నెలకు 4 కోట్లు నెలకు 4 కోట్ల మిత్తి నెలకు 4 కోట్ల మిత్తి కడతాడు నెలకు 4 కోట్ల మిత్తి కడతాడు రేవంత్ రెడ్డి
నెలకు 4 కోట్ల మిత్తి కడుతుండు, 10,000 కోట్ల మిత్తి కడతాను అంటాడు. యాడికాడు పోకారు ఎందుకు నేర్చుకున్నావు? మళ్ళా నేనే ఎత్తా అంటాడు కదా. వాడు బొందత్తాడు, వాడు ముఖమత్తాడు, ఏదత్తాడు, పింఛన్ అన్నాడు, ఏదన్నాడు, ఏది రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఎవ్వి ఈ పాగలేడి ముచ్చ